దీపావళి ఘనంగా జరుపుకోవడానికి ప్రజల్ని ఎంతగా ఇబ్బంది పెడుతున్నారు మీరు అంటూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును ఉద్దేశించి ఒక ట్వీట్ చేసుకొచ్చారు. వెలగని దీపాలు అంటూ నిరుద్యోగులందరికీ నెలకు 3,000 చొప్పున భృతిస్తానన్నారు. ప్రతి అక్క చెల్లెమ్మకు నెలకు 1,500 చొప్పున ఏటా 18,000, 50 ఏళ్ళకే పెన్షన్ నెల నెల 4,000, పీఎం కిసాన్ కాకుండా ప్రతి రైతుకి ఏడాదికి 20,000 ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట. ఎంతమందికి పిల్లలు ఉన్న పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి ఏటా 15,000, ప్రతి ఇంటికి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఈ 2 ఏళ్లలో 6 సిలిండర్లు, అక్క చెల్లెమ్మలందరికీ ఎవరికైనా ఎక్కడికైనా ఏ బస్సులైనా ఉచిత ప్రయాణం, ఇవన్నీ ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు. ఇవన్నీ వెలగని దీపాలు లేక దేశం చేసామన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలా, లేక మీరు రాకముందు వరకు దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి దీపాలను ఆర్పడమా? వీటితో పాటు స్కూళ్ళు, ఆసుపత్రులు, విద్య, వైద్యం, వ్యవసాయం, ల్యాండ్ ఆర్డర్, పారదర్శకత ఇవన్నీ కూడా వెలగని దీపాలే కదా. మా పాలనలో 2019-24 మధ్య ఇంటింటికి అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.